వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను అమ్మా మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బీజేపీతో పొత్తుల విషయంలో కానీ బీజేపీతో ఇక ముందు ఉండబోయే రాజకీయ సంబంధాల విషయంలో కానీ ఎక్కడా రాజీ పడాల్సిన అవసరం లేదు అని చంద్రబాబు నాయుడు ఈరోజు లోకేష్కి స్పష్టం చేశారనే వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఆయన తాజాగా తన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి లోకేష్ కూడా చంద్రబాబు నాయుడుతోని ములాఖత్ అయి ఉన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ విషయంలో చంద్రబాబు నాయుడు చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. లోకేష్కి అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ రోజున అటు బీజేపీని కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి తరహాలోనే టార్గెట్ చేస్తూ పూర్తిగా జనంలోకి వెళ్లాలని కూడా లోకేష్ నిర్ణయించారు. అది కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో. ఈరోజు చూసినట్లయితే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా లోకేష్ పాల్గొన్నారు. ఒకవైపు ఎమోషనల్ అవుతూనే తన తండ్రిని ఈ వయసులో ఇబ్బంది పెడుతున్నారు అంటూనే మరోవైపు తన తల్లిని ఏ రకంగా బాధ పెడుతున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి అనే మాటల్ని అటు మీడియా ముందు ఇటు పార్టీ శ్రేణులతోనే పంచుకుంటూనే ఒకవైపు అటు లొకేషన్ చూసినట్లయితే ఒకవైపు తన తండ్రి కష్టాల్లో ఉన్నారని ఒక ఎమోషన్ కానీ అదే సమయంలో చూసినట్లయితే వైసీపీ నేతలు తాట తీస్తామంటూ కూడా ఆయన మాట్లాడిన విధానం ఒకవైపు పార్టీ క్యాడర్లో ధైర్యం నింపుతూ ఈరోజు లోకేష్ ముందుకు వెళ్తున్న తీరు మాత్రం ఈరోజు పార్టీ క్యాడర్నే కాదు పార్టీలో ఉన్న సీనియర్ నేతలు సైతం ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఇక ఏదైతే ఈరోజు చూసినట్లయితే అటు భువనేశ్వరి బ్రాహ్మణి కూడా పలు రకాల కార్యక్రమాలతో జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు. అది కూడా చంద్రబాబు సూచన మేరకు. ఈరోజు చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చినట్లయితే అది 10 రోజులున్నా 40 రోజులున్నా జైల్లో ఉన్నట్లే అవుతుంది. కాబట్టి ఇక ఈ విషయంలో బీజేపీ తమతో ఎలా వ్యవహరించింది అనే దానికి సంబంధించి చంద్రబాబు తాజాగా ఒక అంచనాకు ఒక కంక్లూజన్ కూడా వచ్చారనే ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్గా లోకేష్ ఆయనతో ములాఖత్ అయిన తర్వాత బీజేపీతో రాజీ అంశానికి సంబంధించి బీజేపీతో ఇక ముందు టీడీపీ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయని అనే అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు అయితే ఫుల్ పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేశారనే చర్చ జరుగుతోంది. సో ఆ ప్రకారమే ఈరోజు లోకేష్ డైరెక్షన్లో పార్టీ కూడా ముందుకు వెళ్తుందని కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే అటు జగన్తో ఏ స్థాయిలో డే 1 నుంచి కూడా ఈ రోజు టీడీపీ పోరాటం చేస్తూ ఉందో ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశంలో కావచ్చు ఆ తర్వాత ఆయన్ని ఈ రోజున ప్రతీకార చర్య రూపంలో వాళ్ళు చేసిన జగన్మోహన్ రెడ్డి అనుకో వ్యవహరిస్తున్న తీరు కావచ్చు ఆయన మీద ఆయన ఏజ్ని కూడా గుర్తించకుండా ఆయన ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్న ఈ రోజున చంద్రబాబు నాలుగు గోడల మధ్య ఈరోజు బందీని చేసిన విధానం కానీ వ్యవస్థలను చెరబట్టిన విధానం కానీ ఈరోజు డే టు డే అటు లోకేష్ కానీ ఇటు పార్టీ నేతలు కానీ ఎక్కడికక్కడ దీన్ని జగన్మోహన్ రెడ్డి తీరును చంద్రబాబు నాయుడు విషయంలో ఆయన వ్యవహరిస్తున్న విధానాన్ని కూడా జగన్ కళ్ళకు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అటు మీడియాలో ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చంద్రబాబు నాయుడికి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈరోజు మద్దతు వెల్లువెత్తుతున్న పరిస్థితి. ఒక నేత ఒక సీనియర్ నేత ఎవరైనా సరే చాలామంది గతంలో ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కానీ సుదీర్ఘంగా ఒక 10 రోజులు అయిన తర్వాత వాళ్ళ జైలు అంశం కూడా మర్చిపోయిన సందర్భాలే కోకొల్లలు. అలాంటిది వీటన్నిటికీ అతీతంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు లాంటి నేత ఆల్మోస్ట్ 45 రోజులు జైలుకి వెళ్ళి కావస్తున్నా కూడా ఇప్పటికీ చంద్రబాబు అంశమే ఈరోజు వార్తల్లో ముఖ్యాంశం అవుతూ వస్తుంది. ఈరోజు ప్రతి 10 మందిలో ప్రతి 9 మంది చంద్రబాబు అరెస్ట్ అంశం గురించి మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఏ స్థాయిలో ఒక నేత గురించి ఈరోజు రాష్ట్రం ఆలోచిస్తుంది అనేది కూడా మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కూడా ప్రతిరోజు స్పష్టమవుతూ వస్తుంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ రాష్ట్ర స్థాయిలో టీడీపీకి ప్రధాన శత్రువు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ రూపంలో ఇంకా బలమైన శత్రువుగా జగన్ ఈరోజు టీడీపీకి మారాడు కాబట్టి అటు జనసేనకు కూడా సహజంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం అనేది అది నడుస్తూ ఉంటుంది రాజకీయాల్లో. డే 1 నుంచి అదే ఉంది. కానీ బీజేపీ విషయంలో ఇన్ని రోజులుగా టీడీపీ వ్యవహరిస్తున్న తీరు మీద అనేక సందేహాలు పార్టీ క్యాడర్లో కూడా ఉంటూ వచ్చాయి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి హస్తం జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన ప్రయత్నాలు చంద్రబాబుని జైలుకు పంపడంలో ఎంతవరకు ఉన్నాయో అంతకంటే ఎక్కువగా బీజేపీ హ్యాండ్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో ఉంది అనేది పార్టీ క్యాడర్ మనోగతం. ఈరోజు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏ సామాన్యుని కదిలించినా ఈరోజు అందరూ చెప్పే మాట బీజేపీతో కుమ్మక్కయ్యే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు అనేది. కానీ టీడీపీ నేతలు సీనియర్ల విషయానికి వచ్చినా అటు లోకేష్ విషయానికి వచ్చినా ఇటు చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చినా ఇప్పటిదాకా బీజేపీ విషయంలో చాలా సంయమనం పాటిస్తూ వచ్చారు. ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన ఈ 45 రోజుల్లో బీజేపీని పెద్దగా విమర్శలు చేయడానికి కూడా పార్టీ క్యాడర్ అయితే ముందుకు రాలేదు. లోకేష్ లాంటి వాళ్ళు కూడా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందా అని ప్రశ్నలు ఎదురైనప్పుడు ఇప్పటిదాకా దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవంటూనే కొన్ని అనుమానాలను అయితే జనానికి వదిలిపెట్టారు ఆయన. ఇక ఎప్పుడైతే లోకేష్ అమిత్ షాతో భేటీ అయ్యారో ఆ భేటీలో అటు కిషన్ రెడ్డి కానీ ఇటు పురంధరేశ్వర్ కానీ పాల్గొన్నారో ఆ తర్వాత టీడీపీతో పొత్తుల కోసమనో లేకపోతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత తమకు పూర్తిగా డ్యామేజ్ అయిందని గ్రహించి ఆ డ్యామేజ్ కంట్రోల్లోనే భాగంగా లోకేష్ని దగ్గరికి పిలిపించుకున్నారని ఒక ప్రచారం జరిగింది. సో దాన్ని కూడా ఏదైతే బీజేపీ ఎక్స్ప్లాయిట్ చేసేందుకు ప్రయత్నించడం లోకేష్ తమ అపాయింట్మెంట్ అడిగాడు అనే విధంగా. బట్ ఆ వెంటనే లోకేష్ రిలీజ్ అవుతున్నవే కాదు పార్టీ క్యాడర్కి కూడా ఒక మెసేజ్ ఇచ్చేలా
స్వయంగా కిషన్ రెడ్డి లాంటి వాళ్ళే తన అమిత్ షా దగ్గరికి వెంట పెట్టుకెళ్లారంటూ కూడా ఆయన మాట్లాడిన తీరు, అటు లోకేష్ బీజేపీ మీద ఏ స్థాయిలో ఏదైతే విగ్రస్గా ఉన్నారు అనేది కూడా అక్కడ స్పష్టమవుతూ ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని టీడీపీ అన్ని వేళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నప్పటికీ ఈరోజు టీడీపీ సీనియర్లు మొదలుకొని పార్టీ క్యాడర్ వరకు అందరిలో బీజేపీ మీద ఒక అంతర్మదనం అయితే ఉంది. ఎందుకు ఆ స్థాయిలో బీజేపీ మోడీని అమిత్ షా విషయంలో ఎందుకు ఈరోజు కామ్గా ఉండాలని కూడా చాలామంది నేతలు మాట్లాడుతున్నారు. అందుకే ఈరోజు పార్టీ స్టాండ్ ఇప్పటిదాకా ఒక క్లారిటీ లేదు కాబట్టి ఈ అంశానికి సంబంధించి అటు బీజేపీ విషయంలో మాత్రం కొంతమంది నేతలు వెళ్లాలనున్నా గట్టిగా మాట్లాడాలనున్నా ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. కానీ వాటన్నిటికంటే భిన్నంగా లోకేష్ ఎప్పుడైతే అమిత్ షాతో భేటీ అయ్యారో ఈ భేటీ తర్వాత లోకేష్ చాలా క్లారిటీగా ఎక్స్‌ప్లాయిట్ చేసే ప్రయత్నం చేశారు బీజేపీ తీరును. దాదాపు నెల రోజులుగా ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. అటు లీగల్ ఇష్యూస్ చూస్తూనే నేషనల్ మీడియా కూడా వెళ్ళి తన తండ్రి అంశాన్ని అక్కడికక్కడ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అందులో జగన్మోహన్ రెడ్డి వెండెట్టా పాలిటిక్స్ని. ఆ తర్వాత చూసినట్లయితే అక్కడ బీజేపీ నేతలు మాట్లాడుతున్న తీరు కానీ అక్కడ స్థానికంగా జరుగుతున్న కొన్ని ఇష్యూస్ కానీ లోకేష్ పర్స్యూ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటిదాకా లోకేష్ నోటితోని ఎక్కడ ఆయన బీజేపీ నేతలతో పొత్తుల కోసమో బీజేపీతోని అపాయింట్మెంట్ల కోసమో వాళ్ళ నేతలతో ఎక్కడా కూడా లోకేష్ ప్రయత్నం చేయలేదనేది వాస్తవం. కానీ దాదాపు ఏదైతే 40 రోజులు దాటిన సమక్షంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్, అమిత్ షా స్వయంగా లోకేష్ని పిలిపించుకోవడం జరిగింది. పిలిపించుకున్న వెంటనే దాన్ని ఏదైతే తమకు వాడుకునేలా తెలంగాణ అండ్ ఏపీ ఎన్నికల్లో తమకు ఉపయోగపడేలా అటు పురంధరేశ్వర్ లాంటి వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక బీజేపీ ఉంటే అమిత్ షా లోకేష్కి ఎలా అపాయింట్మెంట్ ఇస్తారు అని కూడా. బట్ ఇదే విషయాన్ని లోకేష్ వెంటనే ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. బీజేపీ ఈ విషయంలో ఆడుతున్న డబుల్ గేమ్ని కూడా మీడియా ముందు పెట్టేశారని వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే. అంటే స్వయంగా కిషన్ రెడ్డి లాంటి కేంద్ర మంత్రి పిలవడం వల్లే తాను అమిత్ షా దగ్గరికి వెళ్ళాను అని చెప్పేసి. సో ఇక్కడ బీజేపీ టీడీపీ పొత్తులకు సంబంధించి ఏదైతే చర్చ జరిగిందని వచ్చినా లోకేష్ ఎక్కడ అంశాన్ని కూడా ఎక్కడ బయటికి మాట్లాడుతున్న విషయం కానీ లేకపోతే దీన్ని ఎండార్స్ చేస్తూ చేసిన ప్రకటన కానీ లేదు. ఇక బీజేపీతో మీరు టైలో ఉంటారా అని అడిగిన ప్రశ్నకు కానీ అప్పుడు కూడా లోకేష్ అటు ఇండియా కూటమితోనూ ఇటు బీజేపీతోనూ మేము సమాన దూరంలో ఉన్నామంటూ కూడా లోకేష్ చెప్పుకుంటూ వచ్చారు. బీజేపీతో పొత్తుల విషయంలో కానీ బీజేపీతో టీడీపీ మిగతా విషయాల్లో వ్యవహరిస్తున్న తీరులో కానీ లోకేష్ చాలా స్ట్రాంగ్ కన్విక్షన్తోనే ఉంటూ వచ్చారు స్టార్టింగ్ నుంచి, డే 1 నుంచి. కానీ వేరే చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చినట్లయితే గతంలో బీజేపీతో ఉన్న ఆయనకు ఒక ఎక్స్పీరియన్స్లు కావచ్చు, ఇక బీజేపీ నేతలతో ఉన్న ఒక సత్సంబంధాలు కావచ్చు, తొందరపడి ఎక్కడ చంద్రబాబు నాయుడు బీజేపీ మీద మాట్లాడిన పరిస్థితి లేదు. గతంలో మనం చూసినట్లయితే కూడా ఏదంటే ప్రత్యేకించి 2019 ఎన్నికల తర్వాత, అంతకుముందు మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ తన మామ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి ఏదైతే యునైటెడ్ ఫ్రంట్ మొదలుకున్న నేషనల్ ఫ్రంట్ వరకు అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు బీజేపీ నేతలతోనే అటు జాతీయ స్థాయిలోని చాలా మంది నేతలతో ఆయన సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత చంద్రబాబు చేతిలోకి పార్టీ వచ్చిన తర్వాత కూడా అటు వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన పరిస్థితి కానీ, ఆ తర్వాత ఆ స్థాయి డెలిగేట్స్తో బీజేపీలో అటు వాజ్పేయి కానీ కళ్యాణ్ సింగ్, ఉమాభారతి లాంటి వాళ్ళతో, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలు అందరితో కూడా చంద్రబాబు నాయుడికి సత్సంబంధాలే ఉన్నాయి. వాళ్ళు కూడా అదే సంబంధాలను చంద్రబాబు నాయుడుతో మెయింటైన్ చేస్తూ వచ్చారు. టీడీపీ జాతీయ స్థాయిలో ఎన్నోసార్లు బీజేపీకి ఒక నమ్మకమైన మిత్రపక్షంగా ఉంటూ వచ్చింది. అయితే ఎప్పుడైతే గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్న సమయంలో ఒక గోద్రా అల్లర్ల అంశం తెరమీదికి రావడం, ఈ విషయంలో చంద్రబాబు నాయుడు విగ్రస్గా స్పందించిన తీరు కూడా ఆ రోజున మోడీ అనుకోకి ఒక ఏదైతే కోపాన్ని అయితే తెప్పించింది అనుకోవచ్చు. బట్ ఈ అంశాన్ని ఎక్కడ బయటపడినట్లు వాళ్ళు ప్రవర్తించకపోయినా తర్వాత రోజుల్లో మోడీ అనుకో చంద్రబాబు నాయుడు మీద అనేక సార్లు ఇలానే వ్యవహరిస్తూ వచ్చారు. ప్రత్యేకించి మనం చూస్తే ఏదైతే మోడీతో గతంలో చంద్రబాబు నాయుడికి మిగతా నేతలతో ఉన్న సత్సంబంధాలు అయితే లేవు. ప్రత్యేకించి రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఆ రోజున బీజేపీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని తీసుకొచ్చి ప్రధాన అభ్యర్థిగా ప్రకటించింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు వెళ్ళబోతున్న సిచ్యువేషన్లో ఆ రోజు ఎన్డీఏలోకి ఒక నమ్మకమైన మిత్రపక్షం మోడీకి కావాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే బాలకృష్ణతో ఆయన భేటీ అయ్యారు. టీడీపీని ఎన్డీఏ అలయన్స్ వైపుగా ఒప్పించడంలో కూడా ఆ రోజున మోడీ సక్సెస్ అయ్యారు. ఇక ఆ తర్వాత పరిణామాలు మనం చూస్తే అటు మోడీ ఇటు చంద్రబాబు నాయుడు కలిసి ఒకే వేదికను పంచుకున్నారు. ఇద్దరు ఆయన కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈయన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళతో అలైన్ అయ్యారు. ఆ తర్వాత చూసినట్లయితే కూడా చంద్రబాబు నాయుడు ముంపు మండలాల విషయంలో ఈవెన్ ప్రధాని మోడీ గెలిచిన తర్వాత కూడా ముంపు మండలాల విషయంలో తాను ఏదైతే ప్రమాణ స్వీకారం చేయబోనంటూ కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు పట్టుబట్టిన పరిస్థితి. అంటే దాదాపు 2 ఏళ్ల పాటు మోడీతో బీజేపీతో చంద్రబాబు నాయుడు సంబంధాలు మెయింటైన్ చేస్తూ వచ్చారు.
ఎప్పుడైతే విభజన హామీల వేదికగా మోడీకి అండ్ చంద్రబాబు నాయుడుకు మధ్య విభేదాలు తెర మీదకి రావడం, ఈ వ్యాక్యూమ్ను వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసే క్రమంలో టీడీపీ ఎన్డీఏలోంచి కూడా బయటకు వచ్చింది. మంత్రి పదవులను కూడా రెండు పార్టీలు కూడా విరమించుకున్న మంత్రులు రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. ఇక ఆ తర్వాత మోడీ అండ్ చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వా నేనా అన్న తరహాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న పరిస్థితి. అయితే కేవలం ఈ కారణాలతోనే ఆ రోజున ఆ మోడీ అనుకో ఏదైతే కేసీఆర్ను వాడుకుని జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడంలో సహాయం చేశారనేది ఇప్పటికీ టీడీపీ విమర్శించే విమర్శ. సో ఇవన్నీ మనం పక్కన పెట్టినట్లయితే ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కేవలం టీడీపీ 23 స్థానాలకే పరిమితమైన పరిస్థితుల్లో ఎక్కడా చంద్రబాబు నాయుడు బీజేపీ విషయంలో మాత్రం తొందరపడి కమెంట్ చేసిన పరిస్థితి అయితే లేదు. తాను బీజేపీకి సోలోగా ఎదురుతున్నప్పుడు ఎవరూ తన పక్కన నిలబడలేదనే విషయాన్ని చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు బయట మాట్లాడుతూ వచ్చారు. ఇక ఆ తర్వాత చూసినట్లయితే 2019 తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వెళ్ళి బీజేపీతో అలయన్స్ కుదుర్చుకున్నప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం బీజేపీతో సమదూరమే పాటిస్తూ వచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఆయన టార్గెట్ చేస్తూనే వచ్చారు, కానీ బీజేపీని ఎక్కడ టార్గెట్ చేసిన సందర్భం లేదు. ఇదే సమయంలో ఎన్డీఏ నుంచి అటు నితీష్ లాంటి వెళ్ళిపోవడం, ఇటు శివసేన స్ప్లిట్ కావడం, కానీ ఇక మిగతా పార్టీలన్నీ ఒకప్పుడు దగ్గరికి వస్తారని కూడా మమతా లాంటి వాళ్ళు కూడా దూరం జరగడం, ఇలా ఎన్డీఏతో ఒక నమ్మకమైన మిత్రపక్షం లేని పరిస్థితుల్లో అక్కడ బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు మీద ఫోకస్ పెట్టింది. రేపటి ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చే దిశగా ఏపీలో పరిణామాలు ఉన్నాయని గ్రహించే చంద్రబాబు నాయుడు మీద బీజేపీ అగ్రనేతలు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే మనం చూసినట్లయితే భీమవరంలో అల్లూరు సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణ మొదలుకొని ఆ తర్వాత G20 సన్నాహక సమావేశాలు కానీ, అంతకుముందు జరిగిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిన విధానం కానీ, వీటన్నిటిలో మోడీ ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడుని పిలిపించుకున్నారు. చంద్రబాబు నాయుడు కూడా అన్కండిషనల్గా బీజేపీ విషయాలకు అన్నిటికీ కూడా ఆయన మద్దతు ఇచ్చిన పరిస్థితి ఉంది. సో జాతీయ రాజకీయాల్లో పలు ప్రజా సమస్యల్లో ఫోకస్గానే మేము ఉంటామంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఇక ఈ క్రమంలోనే అనేక మంది బీజేపీ కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో బీజేపీ టీడీపీ పొత్తులు ఉంటాయంటూ మాట్లాడారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా టీడీపీని మేము ఒప్పిస్తానంటూ మాట్లాడినా చంద్రబాబు నాయుడు ఎక్కడా బీజేపీ పొత్తుల విషయంలో మాత్రం ఆయన బయటపడలేదనే చెప్పుకోవాలి. ఇటీవలే ఆయన అరెస్ట్ అవ్వక ముందు 3 నెలల ముందు అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే దాదాపు ఒక 10 నుంచి 12 ఎంపీ సీట్లు అమిత్ షా డిమాండ్ చేశారు బీజేపీకి ఇవ్వాలని. బట్ దీన్ని చంద్రబాబు నాయుడు డినై చేశారు అన్న ఒక చర్చ అయితే ఉంది, కానీ దాన్ని ఎక్కడ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యేదాకా ఆ విషయం కూడా ఎక్కడ బయటికి లీక్గా కూడా బయటికి రాలేదు. ఇక ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చిన క్రమంలో ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి 40 రోజులు కావస్తున్నా ఇంతవరకు కూడా మోడీ వైపు నుంచి ఒక చిన్న కామెంట్ లేదనేది వాస్తవం. ఇక ఎన్ఎస్సీ ప్రొటెక్ట్ అయిన చంద్రబాబుకు సంబంధించి ఎన్ఎస్సీ అధికారులు అమిత్ షాకు ఒక నివేదిక కూడా ఇస్తున్నారు. బట్ హోమ్ అఫైర్స్ చూస్తూ ఉండి హోమ్ మినిస్టర్గా ఉన్న అమిత్ షా కూడా ఈరోజు ఆ విషయం మీద మొన్నటిదాకా స్పందించలేదు. ఇక ఆ తర్వాత చూసినట్లయితే కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, బండి సంజయ్ లాంటి వాళ్ళు ఈ విషయాన్ని ఖండించడం తప్ప ఎక్కడ బీజేపీ కేంద్ర పెద్దలు మాత్రం ఈ విషయంలో చాలా గుమ్మనంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. లోకేష్ కూడా వాళ్ళని ఢిల్లీలో తన లీగల్ ప్రొసీడింగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు, కానీ ఎక్కడ బీజేపీ నేతలతోని అపాయింట్మెంట్ కోసం అయితే ఆయన తాపత్రయపడలేదు. ఒకవైపు వరుణేశ్వర్ లాంటి వాళ్ళు, ఒకవైపు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎన్నోసార్లు అపాయింట్మెంట్ కోసం అడుగుతున్నా వాళ్ళందరినీ పక్కన పెట్టిన బీజేపీ అధిష్టానం కేవలం జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వడం, అక్కడి నుంచి ఆయన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద ఆల్రెడీ జైల్లో ఉన్న ఇంకా ఆయన మీద పలు రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, లోకేష్ మీద కొత్త కేసులు ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా బీజేపీ అండతోనే జరుగుతున్నాయని అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ వచ్చినట్లయింది. ఈరోజు రాష్ట్రంలో చిన్నపిల్లాడి దగ్గర నుంచి వృద్ధుల్ని కదిలించిన ఈ రోజున అందరూ చెప్పే మాట జగన్మోహన్ రెడ్డి వెనుక బీజేపీ ఉంది అనేది. కానీ అటు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న కారణం కావచ్చు, లోకేష్ చాలా స్టబ్బోరన్గా విషయాలను తీసుకున్న విధానం కావచ్చు, ఇప్పటిదాకా బీజేపీని విమర్శించే విషయంలో మనసులో ఎంత రగిలిపోతున్న టీడీపీ శ్రేణులంతా కూడా ఈరోజు కామ్గా ఉంటూ వస్తున్నాయి. బికాజ్ పార్టీ అధిష్టానం నిర్ణయాలను గౌరవించాలి కాబట్టి. కానీ ఈరోజు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు అయితే ఒక క్లారిటీకి వచ్చారని కూడా చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ మనకి అమిత్ షాని కలిసిన తర్వాత లోకేష్ మాట్లాడిన మాటలు చూస్తేనే బీజేపీ విషయంలో లోకేష్ ఎంత స్టబ్బోరన్గా ఉన్నారు, ఎంత కన్విక్షన్తో ఉన్నారనేది కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు తాజాగా తన ఫ్యామిలీ మెంబర్స్ ములాఖత్లో భాగంగా లోకేష్కి ఈ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారని కూడా అంటున్నారు. 10 రోజులున్నా 40 రోజులున్నా ఆల్రెడీ తను జైల్లో ఉన్నాను, బట్ ఈ విషయంలో బీజేపీ ఇప్పటిదాకా ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు కాబట్టి నా అరెస్ట్ విషయంలో బీజేపీ ఉందని కూడా అనుమానించాల్సి వస్తుంది అని కూడా ఆయన మాట్లాడారని కూడా మనకు సమాచారం ఉంది. ఇదే సమయంలో మనం చూసినట్లయితే కూడా ఇక చంద్రబాబు నాయుడు ఈ విషయంలో మీరు చాలా స్ట్రాంగ్ కన్విక్షన్తో ముందుకెళ్ళండి, బీజేపీతో ఎక్కడా రాజీ పడాల్సిన అవసరం లేదు, పొత్తులు లేదు, ఇక ముందు పోరాటమే అని చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం. సో ఈ విషయమే ఈరోజు పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కూడా లోకేష్ ఈ అంశాలను కూడా కూలంకషంగా పార్టీ నేతలతో కూడా చర్చించే ప్రయత్నం చేశారు. సో ఇక ముందు కూడా ఇక టీడీపీ నేతలకు ఈ విషయంలో ఒక దిశానిర్దేశం అయితే చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటిదాకా బీజేపీ ఈ విషయం వెనక ఉందా లేదా, నిజంగా అమిత్ షా ఉన్నారా లేదా అని వ్యవహరిస్తూ వచ్చిన టీడీపీకి తాజాగా చంద్రబాబు నాయుడు
నాయుడు మాటలతోని లోకేష్ ఇచ్చిన ధైర్యంతోనే ఒక బూస్ట్ అయితే వచ్చిందని చెప్పుకోవాలి. సో ఇక ముందు బీజేపీ విషయంలో జగన్మోహన్ రెడ్డిని ఎలాగైతే టీడీపీ శ్రేణులు కానీ టీడీపీ నేతలు కానీ ఈరోజు టార్గెట్ చేస్తూ వస్తున్నారో, ఇక రేపటి నుంచి కూడా బీజేపీ విషయంలో కూడా అంతే స్ట్రాంగ్గా ఈరోజు బీజేపీని టార్గెట్ చేయడానికి కూడా టీడీపీ సిద్ధమవుతోంది. అది కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాలతో. సో ఎలక్షన్ దాకా తనని ఏదైతే జైల్లో ఉంచే ప్రయత్నం చేసినా తన ఆలోచనలో మాత్రం ఎక్కడ మార్పు రాదనే చంద్రబాబు నాయుడు ఆ మాట మీద నిలబడుతూ వస్తున్నారు. ఈరోజు ఏదైతే రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలు మొదలుకొని కేంద్రంలో ఉన్న వ్యవస్థల వరకు ఆఖరికి న్యాయ వ్యవస్థ మీద కూడా ఈరోజు విమర్శలు వస్తున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మాత్రం ఈ విషయంలో తన క్వాష్ విషయంలో మాత్రం పట్టుబడుతూ వస్తున్నారు. సో ఇప్పటికైతే ఈ 45 రోజుల్లో అటు చంద్రబాబు నాయుడుకి కూడా ఈ విషయంలో పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే వచ్చింది అనే చర్చ అయితే జరుగుతూ వస్తుంది. మరి సో బీజేపీతో ఇక ముందు ఎలాంటి రాజీ లేదు, పోరాటమే అనే దిశగా చంద్రబాబు నాయుడు ఈరోజు జైలు నుంచే పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ మెసేజ్ టీడీపీ శ్రేణులు ఏ విధంగా జనంలోకి తీసుకెళ్లబోతున్నారని కూడా మనం చూడాల్సి ఉంది. ఈరోజు ఇదే మెసేజ్ టీడీపీ సక్సెస్ఫుల్గా జనంలోకి తీసుకెళ్తే ఈరోజు పార్టీ క్యాడర్ కూడా అదే భావిస్తూ వస్తుంది. ఈజీగా పార్టీ క్యాడర్తోని కామన్ మెన్తోని కూడా కనెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ అంశం మీద టీడీపీ ఎలాంటి స్టెప్ వేయబోతోంది, సో ఇటు జగన్తో పాటు అటు బీజేపీ తప్పులను కూడా ఎండగట్టేందుకు ఈరోజు టీడీపీ సిద్ధమవుతున్న తీరు మాత్రం అందరూ కూడా టీడీపీ శ్రేణులే కాదు పార్టీలో సీనియర్ నేతలు సైతం ఈ సిచ్యువేషన్ వెల్కమ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ పరిణామాలు టీడీపీ భవిష్యత్తును టీడీపీ బీజేపీ సంబంధాలను ఎటువైపు లీడ్ చేయబోతున్నాయనేది కూడా మనం చూడాలి.